నల్గొండ జిల్లా నాంపల్లి మండల స్థానిక సబ్స్టేషన్ నందు సీజీఆర్ఎఫ్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కరణ వేదిక నిర్వహించడం జరిగింది. సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ నాగేశ్వర్ మాట్లాడుతూ కరెంటుకు సంబంధించి ఎటువంటి సమస్య అయినా ఎప్పుడైనా కంప్లైంట్ చేయవచ్చని, సబ్స్టేషన్ నందు మా యొక్క మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉంటుంది, తద్వారా మాకు కంప్లైంట్ చేయవచ్చు అని అన్నారు. వినియోగదారుల సేవా కేంద్రం కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ సార్ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క దరఖాస్తులను తీసుకున్న వెంటనే మరుసటి రోజు ఎక్కడికి పంపిస్తారో, అది ఎలా పరిష్కరిస్తారో మన సార్ తోటి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వెంకట్, ఇండిపెండెంట్ మెంబర్ సీజీఆర్ఎఫ్ టీజీఎస్పీడీసీ అండి. జనరల్గా ఏదన్నా కన్జ్యూమర్కి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫస్ట్ అక్కడ దగ్గరలో ఉన్న లైన్ మ్యాన్ని కానీ ఎవరితో ఫోన్లో మాట్లాడతారు. కానీ కన్జ్యూమర్స్కి తెలియని వాళ్ళ హక్కు ఏంటంటే ప్రతి ఒక్క సబ్ డివిజన్లో ఒక సిఎస్సి అని ఒకటి ఉంటుంది, ఒక కస్టమర్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది. అందులో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లంలు అయినా, పేరు మార్చుకోవాలి, లేకపోతే లో వోల్టేజ్ వస్తుంది, అలా 14 షెడ్యూల్డ్ టైప్ ఆఫ్ సర్వీసెస్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న సిఎస్సి కస్టమర్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన తర్వాత ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవచ్చు. అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రతి సమస్య ఇన్ని రోజుల్లో పరిష్కరించాలి అని ఒక స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పబ్లిష్ చేస్తున్నారు. ఆ టైం లోపల కనుక అవ్వకపోతే కన్జ్యూమర్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ కాంపెన్సేషన్. అంటే మీ పేరు 7 రోజుల్లో మార్చాలి అని గనక రెగ్యులేటరీ కమిషన్ వారు చెప్తే మీరు దానికి సంబంధించిన ఫీజు అండ్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన తర్వాత 7 రోజుల్లో అవ్వకపోతే ప్రతిరోజు డిలేకి కస్టమర్కి 100 రూపాయల చొప్పున, 50 రూపాయల చొప్పున ప్రతిరోజు డిలేకి వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇందులో చెప్పబడడం జరిగింది. 100 రోజులు డిలే అయితే 100 రోజులు ఇంటూ 50 ఆ కాంపెన్సేషన్ మీ ఎలక్ట్రిసిటీ బిల్లో క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు మీ కంప్లైంట్ ఆ టైంలో అవ్వకపోతే మీరు మళ్ళీ మా సీజీఆర్ఎఫ్ స్టాట్యూటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద లా మా దగ్గరికి కంప్లైంట్ చేస్తే మేము కూడా మీకు కాంపెన్సేషన్ ఇవ్వటం జరుగుతుంది. నాంపల్లి మండలం స్థానిక సబ్ స్టేషన్ నందు ఉన్నాము. ఈరోజు వినియోగదారుల సేవా కేంద్రం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా కరెంటుకు సంబంధించి ఎటువంటి సమస్యనైనా వారు వ్రాతపూర్వకంగా రాసి మాకు ఇస్తే ఆ సమస్య పైన మేము దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి ఇక్కడ మన నాగేశ్వర్ సార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు నాగేశ్వరరావు. నేను చైర్పర్సన్ సీజీఆర్ఎఫ్. మా పరిధిలో 11 జిల్లాలండి. సో మా సీజీఆర్ఎఫ్ ఫోరం అనేది తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారి ఆదేశాల మేరకు మా ఫోరం పనిచేస్తుంది. సో మనకు దక్షిణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో 2 సీజీఆర్ఎఫ్లు ఉన్నాయండి. సీజీఆర్ఎఫ్ 1 వచ్చి 11 జిల్లాలు ఇస్తారు, ఇంకో సీజీఆర్ఎఫ్ వచ్చేసి 4 జిల్లాల పరిధిలో. ముఖ్యంగా ఏంటంటే విద్యుత్ వినియోగదారులు వారి యొక్క సమస్యలు అంటే కొత్త కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం కానీ, మీటర్ బిల్లు